శ్రీరామనవమి అంటే కేవలం శ్రీరాముని జన్మదినం మాత్రమేనా? ఈరోజు ప్రత్యేకత, దాని వెనుకలోని చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి? భారతదేశమంతా సీతారాముల కళ్యాణం జరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలో ఎప్పుడు జరుగుతుంది? హనుమలేని రాముని ఆలయం కూడా ఉందా? ఇలాంటి విశేషాల గురించి తెలుసుకోవడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీరామనవమి గురించి విద్యార్థిలాగా తెలుసుకొని ఒక గురువులాగా ఇతరులకు తెలియజేయడం ఒక భారతీయుడిగా మనందరి బాధ్యత. దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞాన్ని ఆచరించాడు. యజ్ఞం నుండి వచ్చిన పాయసం కుండ ప్రత్యక్షమైంది. అందులోని పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచగా దశరథ కౌశల్యుడికి శ్రీరాముడు, దశరథునికి సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, దశరథ కైకేయికు భరతుడు జన్మించాడు. ఈ దినము చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు 7వ అవతారంగా దశరథ కౌశల్యులకు శ్రీరాముడు జన్మించాడు. రామచంద్రునికి పేరు పెట్టిన వారు వశిష్ఠ మహర్షి. రా మా అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదొక మహామంత్రం. శ్రీరాముని జీవితం మనందరి జీవితాలకు ఎంతో ఆదర్శప్రాయమైనది. తెల్లవారితే రాజు కావలసిన శ్రీరాముడు పినతల్లి కైకి కోరిన కోరికల వలన పితృవాక్య పరిపాలన కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి స్థితప్రజ్ఞత చూపినటువంటి మహావ్యక్తి. శ్రీరాముని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సుగుణాలు: శ్రీరాముడు అంటే పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజుకు ఉండాల్సినటువంటి గుణము, ఉత్తమ సోదరుని కర్తవ్యము. శ్రీరామనవమి రోజు శ్రీరాముడి జన్మదినంతో పాటు సీతారాముల కళ్యాణం జరిగిందని, రాముడు రావణుని సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇదే అని మన పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కళ్యాణం శ్రీరామనవమి రోజు జరిగితే ఒక్క ఒంటిమిట్టలో మాత్రం 4 నుండి 5 రోజులు ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కళ్యాణం సాయంత్రం వేళలో జరుగుతుంది. అలా ఎందుకు సాయంత్రం జరగడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అన్ని చోట్ల మధ్యాహ్నం కళ్యాణం జరిగితే సకల దేవతలు హాజరయ్యారు. సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు రావాలి. చంద్రుడు మాత్రం హాజరు కాలేదు. సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు కళ్యాణం చూడలేకపోయాడు. చంద్రుడి సంతోషం కోసం శ్రీరాముడు, నీ కోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కళ్యాణం జరుపుకుంటానని చెప్పిన తర్వాత చంద్రుడు సంతోషించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సాంప్రదాయం ఒంటిమిట్టలో కొనసాగుతూ వస్తుంది. అత్యంత ప్రధానమైనది అయోధ్యలోని ఇక్కడ రాముడు బాలుని రూపం 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. శ్రీరామనవమి కేవలం మన దేశంలోనే కాదు, బ్రిటిష్ వారి పరిపాలన ఫలితంగా దక్షిణాఫ్రికాలో పని చేయడానికి వెళ్ళిన భారతీయులు డల్లాస్ పట్టణంలో అద్భుతంగా జరుపుకుంటారు. అత్యంత ప్రధానమైనది శ్రీరామనవమికి సంబంధించినది శ్రీరామ తారక మంత్రము. శివపార్వతుల మధ్య సంభాషణ వచ్చిన ఒక మంత్రం యొక్క ప్రత్యేకత గురించి తెలుసు. శ్రీరామ రామ రామేతి రమే 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 రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకంలో శ్రీరామ అని 3 సార్లు పిలవడం, 1000 నామాలు ఇందులోనే ఉన్నాయని, సకల దేవతలు ఇందులో ఉన్నారని సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రాముడి జీవితం గురించి రామాయణ ఇతిహాసంలో పేర్కొన్న ప్రధాన నగరాలు: అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోను, రామేశ్వరం తమిళనాడులోను, భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోను, సీతామర్హి బీహార్ రాష్ట్రంలోను. ఇప్పటి వరకు తెలియని విషయం తెలుసుకున్నామనుకుంటే 1 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అద్భుతం చేసిన పక్షి గురించి తెలుసుకుందాం. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.